ఎవరది? హలో హలో, ఎవరండి కిటికీ బయటన? ఎవరు తొంగి తొంగి చూస్తున్నారు? ఏంటి వీడు నన్ను తొంగి చూస్తున్నాడేంటి? ఏమండి ఏమండి, ఎవరు అతను కిటికీలో తొంగి తొంగి చూస్తున్నాడు? ఒకసారి రండి. ఈయనొకడు ఎక్కడ చేస్తాడో ఏంటో. అవునా, మీ చెల్లి ఎగ్జామ్స్ ఎలా రాసిందే? మీ తమ్ముడికైతే ఎప్పుడు తిరుగుడే. వాడికి అసలు చదువు మీదే ధ్యాస ఉండదు. మా చెల్లి మాత్రం అలా కాదు, చదువుల సరస్వతి. బయటికి ఎక్కడికి రాదు, ఇంట్లోనే బుక్ పట్టుకొని కూర్చుంటుంది. ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉండడం అంటే చాలా గ్రేటే. అవునా, మమ్మీ ఏం చేస్తుంది? అవును, మన షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్దాం? చార్మినార్ దగ్గర మంచి మంచి శారీస్ ఉన్నాయట్నే. నువ్వు ఒకసారి టైం చూసుకో, తప్పకుండా వెళ్దాం. ఇంకా ఏముంది, మీ మమ్మీ టీవీ సీరియల్స్ చూడడం ఆపిందా, ఇంకా కంటిన్యూ చేస్తుందా? మీ మమ్మీ మా మమ్మీ అంతేనే, టీవీకి అతుక్కుపోయారంటే ఈవినింగ్ 6ంటికి మొదలు పెడితే నైట్ 11 అవుతుంది. అవును, మన వాళ్ళ వల్ల ఈ టీవీ వాళ్ళు బతికేస్తున్నారు. ఎవరు ఉన్నట్టున్నారు? మేడమా? ఓకే, చిన్న కటింగ్ ఇద్దాం. శారీలు బాగానే ఉన్నారే. చూడు 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 చూడు. ఏ ఉండవే, ఎవడో తొంగి చూస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తా. బావా, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నన్ను పట్టించుకుంటున్నావు అసలు? ఏమైంది? ఏమవడం ఏంటి? మా నాన్న నీకేం చెప్పాడు? ఇలాగైనా మరదలు చూసుకునే పద్ధతి? నిన్ను నమ్మి పంపించారు చూడు, నాకు కావాల్సిందే. అసలు మ్యాటర్ చెప్పట్లేదు ఎంతకి. ఎవడో ఫాలో అవుతున్నాడు, రోజు చూస్తున్నాడు, నాకు భయం వేస్తుంది. ఇలాగైనా నువ్వు చూసుకునే పద్ధతి? అర్థమైంది, నీకు సీసీ కెమెరా పెట్టించాలి అంతే కదా, పెట్టిస్తా. సరేనా? ఇంకేంటి, వెళ్ళనా మరి? చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తా. వీడికి చెప్పాను చూడు, నా చెప్పు తీసి నేనే కొట్టుకోవాలి. ఛా!